దేశ రాజధాని ఢిల్లీలో గత నెల రోజులుగా నీట్ ఎగ్జామ్ పేరుతో ఒక పెద్ద డ్రామా జరుగుతుందని రాష్ట్ర బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ విమర్శించారు. స్థానిక అరెండల్పేట్లోని యోగి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ ఎగ్జామ్ అంటే తెలియని కొంతమంది అల్లరి మూకలను తీసుకువచ్చి కొందరు కాక్రోచ్ పార్టీ పేరుతో ఈ దేశంలో అడ్రస్ లేని పార్టీలు, విద్యార్థుల పేరుతో ఈ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని ప్రపంచ దేశంలోని సూపర్ పవర్ గా తయారు చేసి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళుతూ ఉందని చెప్పారు. పరాయి దేశ భావజాలాలు కలిగిన దేశద్రోహులు పరాయి దేశ సిద్ధాంతాలను విద్యార్థుల్లో నింపి వారిని రోడ్ల మీదకు తీసుకువచ్చి దేశంలో విధ్వంసం చేయడానికి కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. అసలైన పెద్ద బొద్దింక రాహుల్ గాంధీ 2 రోజుల క్రితమే నరేంద్ర మోడీ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేసిందని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ ఇంటిపై జరిగిన దాడి దేశ ప్రజలపై జరిగిన దాడిగా భావిస్తున్నామని అన్నారు. నీట్ పరీక్ష రాసి ఉత్తీర్ణులై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నీట్ పరీక్ష సక్రమంగానే జరిగిందని ఈ దేశ ప్రజలకు తెలిసే విధంగా చెప్పాలని కోరారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ చెల్లెలు ప్రియాంక గాంధీ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి బీజేపీ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా నెహ్రూ, ఆ తర్వాత ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ, ఆ తర్వాత సోనియా గాంధీ, వీళ్ళేనా ఈ దేశాన్ని దోచుకోవడానికి కుటుంబ పాలన? అసలు మెడికల్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 2004 నుండి 2014 వరకు కూడా 2004లో ఆల్ ఇండియా ఫ్రీ మెడికల్ టెస్ట్ ఢిల్లీలో పేపర్ లీక్ అయింది. ఆ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అదేవిధంగా 2006లో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటే అక్కడ కూడా మెడికల్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ లీక్ అవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఎర్ర టోపీ పెట్టుకొని దేశం మొత్తం కూడా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఉంటుందో వారి నీడలో ఉండే అఖిలేష్ యాదవ్, ఇతను ఎర్ర టోపీ పెట్టుకొని ఒక ఎర్ర టోపీ రాయిలాగా తిరుగుతుంటాడు. అతను 2014లో ఉత్తరప్రదేశ్లో కంబైన్డ్ ప్రీ మెడికల్ టెస్ట్ పేరుతోటి అక్కడ కూడా ఆ రోజు పేపర్ లీక్ అవ్వడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిగ్గుందా వీళ్ళందరూ కూడా? ఈరోజు వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. మీరు గతంలో పాలకులు ఉన్న సమయంలో మీ రాష్ట్రాల్లో జరిగిన దోపిడీ అంతా బయట పెడుతున్నాం నాయన, మీరు సమాధానం చెప్పాలా? ఈరోజు ఎక్కడైతే నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయని తెలిసిందో వెంటనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మేల్కొని విద్యార్థులను సరిచేస్తూ ఈరోజు పార్లమెంట్లో ఎక్కడైతే పేపర్ లీక్ అయిన 5 రాష్ట్రాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా గౌరవ నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఈరోజు దేశ ప్రజలందరూ కూడా తెలుస్తున్నాం. నిజంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ, ఎస్ఐఏ, ఇంకా కొంతమంది కాశ్మీర్ ఏర్పాటువాదులు, నార్త్లో కొన్ని ఉగ్రవాద సంస్థల పేరుతో నడిపే విద్యార్థి సంఘాల పేరుతో ఈరోజు రాజధానిలో అలజడి చేస్తున్నారు. వందలాది మంది పోలీసులపై దాడులు చేశారు. వందలాది మంది వెహికల్స్ తగలబెట్టారు. ఈ దుర్మార్గులు, వీళ్ళ నీటి విద్యార్థులు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా గుర్తెరగాల. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు తరిమి కొట్టాలని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద చేస్తున్న ఈ అబద్ధాలకి కూటమి నేతలందరూ కూడా ఐక్యతతోటి ఈ అబద్ధాలను తిప్పికొట్టాలని మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు శాంతియుతమైన పద్ధతిలో బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ఖండించాలని మాకు ఇచ్చిన పిలుపును తూచా తప్పకుండా పాటిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి వెంట ప్రతి ఒక్కరూ ఉంటామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మీడియా సోదరులందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ భవిష్యత్తులో కూడా ఈ దేశం నరేంద్ర మోడీ గారు వెంటుంటుందని కూడా ప్రతి ఒక్కరి తరఫున కూడా మేము తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తాం.